గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలు, భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక అవధూతకు యదుమహారాజుకు మధ్య జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని, సంవాదాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునకు చెబుతూ ఉన్నారు. పరమాత్మను పొందడానికి ఏ విధంగా మనం ప్రయత్నించాలి, లోకంలో గురువులు ఎలా ఉన్నారు, ఏ విధంగా గురువులను మనం గుర్తించాలి అన్న విషయాన్ని వర్ణించి చెబుతున్నారు. అందులో సాలెపురుగు కూడా పరమాత్మకు నిదర్శనంగా నిలుస్తుంది. పరమాత్ముడు ఏ విధంగానైతే సృష్టి చేసి నడిపించి తనలోనే లయం చేసుకుంటూ ఉంటాడో అదేవిధంగా సాలెపురుగు కూడా తన నుంచే ఒక ద్రవాన్ని ఉత్పత్తి చేసి తద్వారా దారాన్ని ఏర్పాటు చేసి దాంతో గూడు చక్కగా నిర్మించి ఆ ద్రవాన్ని తనలోనే లీనం చేసుకుంటుంది అని ఆ సాలెపురుగును చూచినప్పుడు కూడా నాకు పరమాత్ముడే గోచరిస్తాడని అవధూత చెబుతూ, ఆ తరువాత ఒక కీటకాన్ని ఉదాహరణగా తీసుకుని కీటకం కూడా నాకు ఒక గురువుగానే కనిపిస్తుంది. యత్ర యత్ర మనోదేహి ధారయేత్ సకలం ధియా స్నేహాత్ ద్వేషాత్ భయాద్వాపి యాతి తత్తత్ స్వరూపతాం. ఎక్కడ దేహము కలిగినటువంటి జీవుడు ఏ ఏ విధంగా భావన చేస్తాడో ఆయా రూపములను పొందుతూ ఉంటాడు. ఎన్ని రకాలుగా భావన చేస్తాడు? స్నేహంతో భావన చేస్తాడు, ద్వేషంతో భావన చేస్తాడు, భయంతో కానీ భావన చేస్తాడు. ఈ జీవితంలో మనకి ఎదురయ్యేటువంటి ఎన్నో సన్నివేశాలను అనేక రకాలుగా భావిస్తూ ఉంటాడు. కొన్నిటిని భయంతో చూస్తాడు, కొన్నిటిని ద్వేషంతో చూస్తాడు, కొన్నిటిని ప్రేమతో చూస్తాడు. ఏ విధంగానైతే వాటిని చూస్తున్నాడో తత్సంబంధమైనటువంటి భావాన్ని పొందుతూ ఉంటాడు. స్నేహాత్ ద్వేషాత్ భయాద్వాపి యాతి తత్తత్ స్వరూపతాం. అదే విధమైనటువంటి స్వరూపాన్ని పొందుతాడని చెబుతూ, కీటః పేషస్కృతం ధ్యాయన్ కుడ్యాం తేన ప్రవేశితః యాతి తత్సాత్మతాం రాజన్ పూర్వరూపమసం త్యజన్. దీనికి ఉదాహరణగా ఒక కీటకాన్ని చెబుతున్నారు. భ్రమరం ఏం చేస్తుంది? తుమ్మెద ఒక పురుగుని, కీటకాన్ని తీసుకువచ్చి గోడలో బంధించి ఝంకారం చేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ కీటకము తుమ్మెద చేసేటువంటి ఝంకారాన్ని వింటూ ఎదురుకుండా సంచరిస్తున్నటువంటి ఆ భ్రమరాన్నే చూస్తూ 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 ఆ కీటకం కూడా భ్రమరంగా మారిపోతుంది. అంటే భయంతో చూస్తోంది, చూచినా తదేకంగా చూస్తోంది కాబట్టి అదే రూపాన్ని పొందుతుంది. అలాగే మానవుడు కూడా ఏ భావంతోనైనా పరమాత్మనే, అంటే ద్వేషంతోనైనా ప్రేమతోనైనా స్నేహంతోనైనా ఎలాగైనా సరే ఆ పరమాత్ముణ్ణి వేరే దృష్టి లేకుండా ఆ కీటకం భ్రమరాన్ని చూసిన విధంగా తదేకంగా ధ్యానించి చిట్ట చివరికి పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు అన్న విషయాన్ని కీటకం ద్వారా నేను తెలుసుకున్నాను అని చెబుతున్నారు అవధూత. మరి పరమాత్మతో ద్వేషం పెట్టుకున్నటువంటి కంసాదులు కూడా ద్వేషభావంతో ఆ పరమాత్మను చూచి, అదేవిధంగా భయంతో చూచి, గోపికలు ఇత్యాదులంతా ప్రేమతో చూచి ఆ భగవంతుణ్ణి
పొందినట్లుగా, ఆయన అనుగ్రహాన్ని సంపాదించినట్లుగా ఇక్కడ కూడా భక్తుడు ఏ విధంగా భావన చేసినా, భక్తితో కానీ లేదా భగవంతుని పట్ల ద్వేషంతో కానీ అలాగే భయంతో కానీ ఏ భావంతోనైనా తదేకంగా గనక పరమాత్ముణ్ణి భావన చేసినట్లయితే ఆ పరమాత్మ స్వరూపాన్నే పొందుతాడు అని అవధూత ఒక చక్కని విషయాన్ని చెబుతున్నారు. ఏవం గురుభ్య ఏతేభ్య ఏషా మే శిక్షితామతి స్వాత్మోపశిక్షితాం బుద్ధిం శృణు మే వదతః ప్రభో. ఈ విధంగా ఓ యదుమహారాజా, నేను లోకంలో ఇన్ని రకాలైనటువంటి గురువుల ద్వారా ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాను అని 24 మంది గురువుల యొక్క స్వరూపాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి, వారే కాదు నా దేహమే నాకు గురువై ఆ పరమాత్మ తత్వాన్ని నాకు బోధిస్తుంది. స్వాత్మోపశిక్షితాం బుద్ధిం శృణు మే వదతః ప్రభో. నా దేహం నుంచి నేను నేర్చుకున్నటువంటి గుణపాఠాన్ని కూడా చెబుతాను, వినవలసింది అని ఆ అవధూత చెబుతున్నారు. దేహో గురుర్మమ విరక్తి వివేకహేతు బిభ్రత్స్మ సత్వనిధనం సతతార్త్యుదర్కం తత్వాన్యనేన విమృశామి యథా తథాపి పారక్యమిత్యవసితో విచరామ్య సంగః. నా దేహమే నాకు గురువుగా ఉపకరిస్తోంది. ఎందువల్లంటే ఈ దేహాన్ని చూచినప్పుడే నాకు విరక్తి భావం ఎక్కువగా కలుగుతోంది. ఎలా కలుగుతోంది అంటే ఈ దేహము ఎప్పుడు మారేటువంటి లక్షణం కలిగినది. ఒకప్పుడు ఉండేటువంటి అవస్థ మరొకసారి ఉండదు. ఇది పరిణామాన్ని పొందుతూ ఉంటుంది. అది చూచినప్పుడు ఒకప్పుడు యవ్వనంలో ఉంటుంది, ఇంకోసారి వృద్ధాప్యాన్ని పొందుతుంది, ఆ తర్వాత నశించిపోతుంది. ఇలాంటి దేహాన్ని చూచినప్పుడు నాకు విరక్తి కలుగుతుంది. బుద్భుతప్రాయమైనటువంటి పరిణామములకు లోనయ్యేటువంటి ఈ దేహభ్రాంతి అనవసరం కదా అనేటువంటి జ్ఞానం నాకు కలిగింది. ఈ దేహం అనేది మరణం కలిగినది. అలాగే ఈ జీవుడు మళ్ళీ ఒక దేహాన్ని ఆశ్రయించి జన్మిస్తూనే ఉంటాడు. అంటే జనన మరణాలనేటువంటివి సహజంగా ఉంటూ ఉంటాయి. ఈ దేహం ఎప్పటికైనా పడిపోతుంది. అదేవిధంగా ఈ దేహాన్ని క్రిమికీటకాదులన్నీ కూడా ఆహారంగా స్వీకరిస్తాయి. ఈ దేహం మట్టిపాలవటం అనేది సత్యమే, ఇది నిశ్చయము. అందువల్లే ఈ దేహాన్ని చూసినప్పుడు ఇది ఎప్పటికైనా నశించిపోయేదే కదా, ఇది ఏమన్నా స్థిరంగా ఇక్కడ ఉండబోతోందా, ఇది మట్టిపాలవటం తథ్యము, క్రిమికీటకాదులు దీన్ని భక్షించటం ఇంకా తథ్యము. ఈ శరీరంలో సత్తువ ఉన్నంతకాలము నా అంతవారు లేరు అనుకోవటం అనేది అబద్ధము, అది మిథ్య. కాబట్టి ఇది ఎప్పటికైనా నశించిపోయేదనేటువంటి జ్ఞానము నా దేహాన్ని చూసినప్పుడు నాకు కలుగుతోంది. అందువల్ల దేహం కూడా నాకు గురువుగా ఉపయోగిస్తోంది. ఈ దేహం ద్వారా కూడా నేను గుణపాఠాన్ని నేర్చుకున్నాను. ఈ దేహం మీద నాకు ఆసక్తే లేదు అని ఆయన వర్ణించి చెప్పారు అవధూత. జాయాత్మజార్థ పశుభృత్య గృహాప్తవర్గాన్ పుష్ణాతి యత్ప్రియ చికీర్షుతయా వితన్వన్ స్వాంతే సకృచ్ఛ్రమ శ్రమవరుద్ధధనః సదేహః సృష్ట్వాస్య బీజమవసీదతి వృక్షధర్మ. ఈ దేహానికి ప్రీతి చేకూర్చటం కోసమే మానవుడు నిరంతరము కష్టపడుతూ ఉంటాడు. దేహానికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కలిగించాలి, ఈ దేహం ఎలా తృప్తి పడుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ దేహ సంబంధంతో ఉన్నటువంటి భార్య కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ, అదేవిధంగా ఈ దేహంతో పోషింపబడేటువంటి సేవకా జనం కానీ, అలాగే పశువులు ఇత్యాదులు, తాను నిర్మించుకున్నటువంటి ఇల్లు, వీటన్నిటినీ బాగా పోషిస్తాడు. వాటితో ఎప్పుడూ మమైకమైపోయి నిలిచి ఉంటానేమో అనేటువంటి భ్రాంతితోనే ఇదంతా కూడా కర్మఫలాన్ని పెంచేస్తుంది. ఇంకా ఇంకా ఆ కర్మఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఏ విధంగానైతే వృక్షం పడిపోతూ మళ్ళీ తను ఉద్భవించడానికి విత్తనాల్ని విడిచిపెడుతూ ఉంటుందో, అదేవిధంగా మానవుడు కూడా ఈ దేహం నశించే లోపుగా
ఈ ఇల్లు, ఇల్లాలు, భవనాలు, బంధుత్వాలు, మిత్రత్వాలు, సుఖాలు అనేటువంటి ఈ కర్మలన్నింటినీ కూడా పెంచేసుకుని ఒక వృక్షం విత్తనాన్ని విడిచినట్లుగా తన కర్మని కూడా విడిచిపెట్టి మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు, ఆ కర్మను అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఎప్పటికీ జనన మరణాల చక్రంలో సంచరిస్తూనే ఉంటాడు తప్ప ముక్తిని పొందడు. కాబట్టి ఈ దేహాన్ని విశ్వసించి ఇది శాశ్వతం అనుకోవటం అనేటువంటిది భ్రాంతి అని చెబుతున్నారు. జిహ్వైకతోముమపకర్షతి కర్హితర్ష శిష్ణోన్యతస్త్వగుదరం శ్రవణం కుతశ్చిత్ ఘ్రాణోన్యతశ్చపలదృక్ క్వచ కర్మశక్తి బహ్వ్యః సపత్న ఇవ గేహపతిం లునంతి. ఈ దేహము యొక్క మాయ ఏమిటంటే ఇందులో ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలని ఆహ్వానించేటువంటి ఇంద్రియాదులు ఉన్నాయి. నాలుగున్నది ఎప్పుడెప్పుడు రుచికరమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది, పదార్థాల కోసం తాపత్రయపడుతూ ఉంటుంది, రుచుల కోసం నాలుక. అదేవిధంగా దప్పిక వేసినప్పుడు బాగా ఏదైనా పానీయాన్ని స్వీకరించాలనిపిస్తుంది, పానీయాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇంద్రియం, జననేంద్రియాదుల ద్వారా ఎన్నో రకాలైనటువంటి సుఖభోగాలు అనుభవించాలి అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. చర్మం అనేది ఈ శరీరం మీద ఉన్నటువంటి త్వక్, అంటే ఈ చర్మము స్పర్శ అనే సుఖమైనటువంటి స్పర్శని కోరుతూ ఉంటుంది. అలాగే ఆహారము, ఇదే విధంగా చెవులున్నాయి, అవి చక్కని సంగీతాన్ని వినాలని కోరుకుంటూ ఉంటాయి. అలాగే ముక్కు ఉన్నది, ఆ ముక్కు చక్కని సుగంధాన్ని ఆఘ్రాణించాలని కోరుకుంటూ ఉంటుంది. నేత్రాలు ఉన్నాయి, అవి కంటికి నచ్చినటువంటి రూపాన్ని దర్శించాలని కోరుకుంటూ ఉంటాయి. ఈ విధంగా ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా అనేక రకములైన ఆకర్షణలకు ఆకర్షింపబడేవే తప్ప నిశ్చలంగా నిలిచేటువంటివి కాదు. ఇంద్రియాలు ప్రలోభానికి లోనైపోతూ ఉంటాయి. అలాంటి మాయలతో నిండిన ఇంద్రియాలకి స్థావరమైనటువంటిదే ఈ దేహము. ఇవన్నీ ఎలాంటివి అంటే సవతుల్లాంటివి. భార్యతో పాటు భర్తకి ఉన్నటువంటి ఇతరులైనటువంటి భార్యల్లాగా ఈ దేహంతో పాటు ఇంద్రియాదులు, ఇంద్రియాలకు సంబంధించిన ప్రయోజనాలు ఇవన్నీ సవతుల్లాగా పట్టి పీడిస్తూ ఉంటాయి ఈ దేహము కలిగినటువంటి యజమానిని. అందువల్ల ఇవన్నీ భ్రమ అనేటువంటి భావన స్థిరం చేసుకోవాలి. ఈ దేహాన్ని చూసినప్పుడు నాకు అదే జ్ఞానం కలుగుతుంది, అందువల్ల ఈ దేహం మీద నాకు ఏ విధమైన ఇష్టము లేదు, దీని మీద మమకారము లేదు, దాని మీద ఉన్న ఇచ్చని విడిచిపెట్టేసి హాయిగా సంచరిస్తున్నానని చెబుతున్నారు. సృష్ట్వా పురాణి వివిధాన్యజయ ఆత్మశక్త్య వృక్షాన్ సరీసృప పశూన్ ఖగదంశమత్స్యాన్ తైస్తైరహృష్టహృదయః పురుషం విధాయ బ్రహ్మావలోకధిషణం ముదమాపదేవః. భగవంతుని సృష్టిలో ఎన్నో రకాలైన ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులు జంతు రూపాల్లో ఉన్నాయి, స్థావర రూపాల్లో ఉన్నాయి. అన్నిట్లోనూ జ్ఞానం ఉన్నదా? లేదు. ఇన్ని సృష్టించినప్పటికీ నడిచేవి, పాకేవి, ఎగిరేవి, నీటిలో నివసించేవి, భూమి మీద సంచరించేవి, ఇన్ని రకాలైనటువంటి ప్రాణులున్నా వీటన్నిట్లోకెల్లా ఉత్తమమైనటువంటి ప్రాణి ఎవరంటే మానవుడు. ఎందువల్లంటే ఆ మానవునికి విచక్షణ అనేటువంటిది ఉన్నది, జ్ఞానం అనేది ఉన్నది. అందువల్లనే భగవంతునకు ఈ ప్రాణుల కన్నా మానవుడంటే చాలా అమితమైనటువంటి ప్రేమ, కొంచెం మక్కువ ఎక్కువ. ఎందువల్లంటే అన్ని ప్రాణుల కన్నా విలక్షణమైనటువంటి వాడు. మానవుణ్ణి సృష్టించిన తర్వాత ఆ విధాతకు ఎంతో తృప్తి కలిగింది. ఎందువల్లంటే నన్ను పొందడానికి ప్రయత్నించటానికి తగినటువంటి చక్కని జ్ఞానం ఈ మానవుని దగ్గర ఉన్నది. ఇతర జీవులన్నీ ఆ విధంగా పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోలేవు. తైస్తైరహృష్ట హృదయ పురుషం విధాయ. ఈ చేపలు కానీ, పక్షులు కానీ, ఆకాశంలో తిరిగేవి, ఇవేవైనా సరే మానవులు తప్ప ఇతరమైనటువంటి ప్రాణులకు జ్ఞానం లేదు. జ్ఞానం కలిగినటువంటి వాడు మానవుడు మాత్రమే. బ్రహ్మను పొందాలి అనే కోరిక మానవునికే కలుగుతుంది. పరబ్రహ్మ యొక్క తత్వాన్ని సాక్షాత్కరించుకోవాలనేటువంటి తపన మానవ జన్మలోనే
అధికంగా కనిపిస్తోంది. అతని బుద్ధికి ఆ విధమైనటువంటి శక్తి ఉన్నది కాబట్టి పరమాత్ముడు మానవుణ్ణి సృష్టించిన తర్వాత సంతోషిస్తాడు. అందువల్లే అనేక రకములైన జన్మలలో నరజన్మ అనేది దుర్లభం అంటారు. ఈ దేహం అనేది బుద్భుతప్రాయమే, కానీ పురుషార్థాన్ని సాధించటానికి ప్రధాన ఉపకరణంగా ఉపయోగించేటువంటి సాధనం ఏదంటే ఈ దేహమే. లబ్ధ్వా సుదుర్లభమిదం బహుసంభవాంతే మానుష్యమర్ధదమనిత్యమపీహ ధీరః తూర్ణం యతేత నపతేత్ అనుమృత్యు యావత్ నిశ్రేయసాయ విషయః ఖలు సర్వతః స్యాత్. ఈ మానవ దేహంతో ఇతరమైన ప్రాణులేవి సాధించలేనటువంటి పురుషార్థములను ఎంతో తేలికగా సాధించవచ్చు. అందువల్లనే యుక్తాయుక్త విచక్షణ ఉన్నటువంటి మానవుడు ఈ దేహాన్ని సద్వినియోగం చేసుకుని, ఈ దేహం ఎప్పుడు పడిపోతుందో తెలియదు, మృత్యువు ఎప్పుడు వెన్నంటి ఉంటుంది, ఆ మృత్యువు సమీపించేలోగానే ధర్మ మార్గాన్ని అనుసరించి పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి అని మోక్షం కోసం నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే ఈ మానవ జన్మ పొందినందుకు నిజమైనటువంటి సాఫల్యము. ఈ తాత్కాలికమైన ఇంద్రియాలు చూపించేటువంటి ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో, సుఖాలు, వాటి వెంట వెళ్ళి విషయభోగాలతో ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఇంద్రియ భోగాలనేవి మానవ జన్మలోనే కాదు, జంతు జన్మని పొందినా కూడా ఆ సుఖాలనేవి లభిస్తాయి. జంతువులకు మానవులకు ఉన్నటువంటి భేదం ఇదే అని స్పష్టంగా ఆ అవధూత తెలియజేస్తున్నారు. మానవ జన్మ అనేది ఈ దేహ దృష్ట్యా చూసినట్లయితే ఎంత అశాశ్వతమైనదో, భగవంతుని సాక్షాత్కారం పొందడానికి సాధనంగా ఉపయోగిస్తే గనక అంత ఉపయుక్తమైనటువంటి ఒక చక్కని పనిముట్టుగా ఉపయోగిస్తుందని తెలుసుకోమంటున్నారు. ఏవం సంజాత వైరాగ్యో విజ్ఞానాలోక ఆత్మని విచరామి మహీమేతా ముక్త సంగో అనహంకృతి. ఓ యదు మహారాజా, ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టే నాకు వైరాగ్యం కలిగింది, అన్ని విషయాల మీద విరక్తి పుట్టింది. దాంతో ఆ పరమాత్మనే దర్శించాలి అనేటువంటి చక్కని సంకల్పంతో ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి నేను ఈ భూమి మీద ఉన్నదంతా పరమాత్ముడు తప్ప వేరొకటి కాదనేటువంటి భావన నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది. మాట చెప్పటం వేరు, దాన్ని అనుభవించటం వేరు. అనుభవించిన వారు అవధూతలు అవుతారు, మాటలు చెప్పినటువంటి వారు మానవులే అవుతారు. కాబట్టి నేను చెబుతున్నటువంటి మాటలతో నేను అనుభవాన్ని కూడా సాధించాను, ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. ఈ సృష్టిలో ఉన్న వాటిల్లో అంతటా కూడా నాకు పరమాత్ముడు తప్ప వేరొకటి కనిపించటం లేదు. అన్నిటితోనూ సంగం లేకుండా, విషయాలతో అహంకారం అనేది లేకుండా ఈ భూమిపై నేను సంచరిస్తున్నాను. ఈ విధంగా జడుని వలె, పిచ్చివాని వలె తిరుగుతున్నాను. నహ్యేకస్మాత్ గురోర్జ్ఞానం సుస్థిరం స్యాత్ సుపుష్కలం బ్రహ్మైతద్వితీయం వై గీయతే బహుధర్షిభిః. ఒకే ఒక గురువు నుంచి దొరికేటువంటి విజ్ఞానం అనేది సాధ్యమే, కానీ ఈ లోకంలో అనేక మంది గురువుల ద్వారా పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. నైకః సర్వం జానాతి. అలాగే ఈ పరమాత్ముడిని యోగులైన వాళ్ళు, ఋషులైన వాళ్ళు అనేక రకాలుగా, అనేక తత్వాలుగా వర్ణించున్నారు. అలాంటి పరమాత్మను అర్థం చేసుకోవాలంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక మంది గురువుల ద్వారా మనం పొందవచ్చు. ఇందాక చెప్పిన 24 మంది గురువుల్లాగానే ఎక్కడ చూచినా కూడా పరమాత్మను పొందడానికి, అబ్బో ఇక్కడ ఈ ఉదాహరణ ద్వారా మనం ఈ మార్గాన్ని అనుసరించి దేంతోనూ సంగం లేకుండా ఉండొచ్చుగా, ఇదిగో ఈ కొండ చిలువ వలె దేంతోనూ సాంగత్యం లేకుండా అలాగే పడుండొచ్చుగా, కర్మ చేయకు అని ఈ విధంగా ఎన్నో రకాలుగా ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థముల ద్వారా, ప్రాణుల ద్వారా ఒక చక్కని విలక్షణమైన ఆదర్శాన్ని, భగవతత్వాన్ని తెలుసుకునేటువంటి ఒక జ్ఞానాన్ని సాధించుకోవడానికి మార్గం ఉన్నది. ఎప్పుడూ మనలో చిత్తశుద్ధి ఉండి లక్ష్య సాధన మీద మనం గురి పెట్టినప్పుడు మాత్రమే. ఆ గురి లేనప్పుడు ఏమవుతుందంటే పైకి కనిపించే లోపాలే కనిపిస్తూ ఉంటాయి. లోపాలు వెతకటం తేలిక. లోపాలు అనేవి విడిచిపెట్టి అందులో మనకు ఉపకరించేటువంటి నిజమైనటువంటి సత్యం ఏదున్నది అని ఆ సత్యాన్వేషణ దృష్టితో చూచినప్పుడు ఈ లోపాలు ఏవి కనిపించవు. దాని వెనక దాగున్న సారభూతమైనటువంటి గూఢమైనటువంటి రహస్యమే, సత్యమే మనకి
మనస్సునకు అవగతమవుతుంది. చూచే దృష్టిలోనే, ఆ భావనలోనే పొరపాటున్నది. ఎందువల్లంటే అవధూతకు అంతా పరమాత్మయంగా కనిపిస్తోంది. అక్కడ ఒక పేడ పురుగు కనిపించట్లేదు, ఎలా పడితే అలా తిరిగే విషసర్పము కనిపించట్లేదు, అదేవిధంగా తన గూడు తాను నిర్మించుకునే సాలీడు కనిపించట్లేదు. ఎక్కడ చూచినా ఏదో పరమాత్మకి సంబంధించినటువంటి స్ఫురణే కలుగుతోంది. అది కదా కావాలి. అది అవధూత యొక్క విలక్షణమైనటువంటి దృష్టి. శ్రీ భగవానువాచ ఇత్యుక్త్వా స యదుం విప్రః తమామంత్ర్య గభీరధీః వందితో అభ్యర్థితో రాజ్ఞా యయౌ ప్రీతో యథాగతం. ఈ విధంగా యదు మహారాజునకు ఆ అవధూత తన అనుభవ సారాన్ని, పరమాత్మ తత్వాన్ని వర్ణించి చెప్పి వెళ్ళొస్తానని చెప్పి ఆయన ద్వారా నమస్కరింపబడినటువంటి వాడై, ప్రార్థింపబడినటువంటి వాడై చక్కగా ప్రీతితో వచ్చిన దారినే వెళ్ళిపోయాడు ఆయన. అవధూత వచశ్రుత్వా పూర్వేషాం నః స పూర్వజః సర్వసంగ వినిర్ముక్తః సమచిత్తో బభూవః. ఇప్పుడు ఈ అవధూతకి యదు మహారాజుకి జరిగినటువంటి ఈ చక్కని సన్నివేశాన్ని ఎవరెవరితో చెబుతున్నారు? శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెబుతున్నాడు. నాయనా, మరి కొన్నాళ్లలో ఈ ద్వారకా నగరం అంతా సముద్రంలో మునిగిపోతుంది, నీవు అంతటా పరమాత్మునిగా భావిస్తూ ఈ లోకంలో భూమి మీద సంచరించి ఇక్కడ ఉండద్దని చెప్పారు కదా. చెబుతూ ఆ ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నలకు ఉదాహరణగా, నిదర్శనంగా ఈ వృత్తాంతాన్ని చెప్పారు. కృష్ణుడు అంటున్నారు ఉద్ధవునితో, మా పూర్వీకుడైనటువంటి యదు మహారాజు ఆ అవధూత ద్వారా ఈ విధమైనటువంటి చక్కని జ్ఞానాన్ని పొంది సమస్తమైనటువంటి విషయములతో సంగమును విడిచిపెట్టి అందరి యందు సమానమైనటువంటి మనస్సు కలిగి పరమాత్మ భావనతో ఉన్నటువంటి వారై ఉన్నత స్థితిని పొందారు, పరమాత్మని పొందారని చెప్పారు. ఇక్కడితో మనం ఏకాదశ స్కంధంలో 9వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 10వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ భగవానువాచ, ఇప్పుడు కృష్ణుడు ఉద్ధవునితో చెబుతున్నారు. మయోదితేష్వహితః స్వధర్మేషు మదాశ్రయః వర్ణాశ్రమ కులాచారం అకామాత్మా సమాచరేత్. కాబట్టి ఓ ఉద్ధవ, ఇంతవరకు నేను చెప్పిన విధంగా దేంతోనూ సంగం లేకుండా, విషయవాసనలు తెలియకుండా స్వధర్మాన్ని ఆచరిస్తూ నేనేవైతే ఉపదేశించానో ఆ ధర్మాలను జాగ్రత్తగా పాటించినట్లయితే, వర్ణాశ్రమ సంబంధమైనటువంటి ధర్మాలు, కులమునకు సంబంధించినటువంటి ప్రవృత్తులు ఇవన్నీ ఆచరించాలి. ఎలాగా అంటే నిష్కామ బుద్ధితో ఆచరించాలి, సంఘం అనేది పనికిరాదు. ఆ విధంగా తన ధర్మాన్ని, స్వధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు నన్ను తెలుసుకుంటారు. అన్వీక్షేత విశుద్ధాత్మా దేహినాం విషయాత్మనాం గుణేషు తత్వధ్యానేన సర్వారంభ విపర్యయం. విశుద్ధాత్మ, స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగిన సాధకుడైన పరమాత్మ తత్వం కోసం అన్వేషించేటువంటి ఆ మహానుభావుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చాలా పరిశీలిస్తూ ఉండాలి ఈ లోకాన్ని అవధూతలాగా. ఎందువల్లంటే లోకంలో ఏం కనిపిస్తుంది? తృప్తిగా ఉదరం నిండా పొట్ట నిండా తినడం, మళ్ళీ కావలసింది సంపాదించుకోవటం, కావలసిన దానికన్నా అధికంగా ఆశించటం, సుఖాలతో ఇంద్రియాలను మేళవించి ఆనందించటం తప్ప ఇంతకన్నా లోకంలో ఏం కనిపిస్తుంది? సుఖం అనేటువంటి పదానికి నిర్వచనం అనేదే వ్యతిరేకమైపోయింది. సుఖం అంటే ఏమిటి అంటే హాయిగా ఏదైతే ఇంద్రియ సుఖాలు ఉన్నాయో వాటిని అనుభవిస్తూ నలుగురి కన్నా మెరుగ్గా ఐశ్వర్యంతో చక్కగా అధికారంతో బ్రతకటం అనేదే నిజమైన సుఖం అనేటువంటి ఒక విరుద్ధమైన భావన ఉంది. సుఖం అంటే అది కాదు. అందుకనే సాధకుడు జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే ఆ ఇంద్రియ సంబంధమైనటువంటి మాయా విశేషంలో పడినట్లయితే సాధన అనేది భ్రష్టమైపోతుంది. ఏవైతే దుఃఖహేతువులు ఉన్నాయో ఈ లౌకికమైన విషయవాంఛలకు సంబంధించిన సుఖాభాసలైనటువంటి నీటిమావుల్లాంటి దుఃఖాలు ఏమైతే ఉన్నాయో, ఎందుకంటే అవన్నీ మళ్ళీ జన్మల్ని తెచ్చిపెట్టేటువంటివేగా, అవి సుఖహేతువులు ఎందుకు అవుతాయి? ఆ దుఃఖహేతువులను చూచి సుఖహేతువులని భ్రమించి ఈ సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు అదే తత్వమని భ్రాంతిపడి ఈ ఇంద్రియ సంబంధమైనటువంటి గుణ సంబంధములైనటువంటి వాటి యందు, ఆ సుఖములనబడేటువంటి దుఃఖాల యందు, శబ్దాదుల యందు ఆనందంగా అవే యథార్థమనుకుని సంచరిస్తూ ఉంటారు. చిట్ట చివరికి అవన్నీ వ్యతిరేకమైపోయి భగవతత్వం తెలియకుండా చేసేస్తాయి.
కాబట్టి సాధకులైనటువంటి వారు, వివేకం కలిగినటువంటి వారు ఈ విషయంలో పొరపాటు పడకుండా జాగ్రత్తగా గమనించి మాయకి లోనవ్వకుండా విషయాల పట్ల సంగం లేకుండా తప్పించుకుని పరమాత్మ దృష్టితోనే వెళ్ళాలి అని చెబుతున్నారు. సుప్తస్య విషయాలోకో ధ్యాయతో వా మనోరథః నానాత్మకత్వాత్ విఫలః తథా భేదాత్మధీర్గుణైః. నిద్రించినప్పుడు కలలో కనిపించేటువంటి విషయాల అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మ చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్ముని సంకల్పం వల్ల గోచరించేవే తప్ప అవన్నీ నిజాలు కాదుగా. మేల్కున్న తరువాత అవన్నీ నిజాలు కాదనేటువంటి జ్ఞానం తప్పకుండా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా స్వప్నముల లాంటివే, కలల్లాంటివే. కలల వంటి వాటి గురించి ఆలోచించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. అలా ఆలోచించేటువంటి వారి యొక్క ఆలోచనలు కూడా నిద్రలో వచ్చినటువంటి స్వప్నంలాగా అయథార్థములే తప్ప నిజం కాదు. కాబట్టి సాధకులైనటువంటి వారు నిజాన్ని తెలుసుకోవాలి. సుఖాభాసలైనటువంటి దుఃఖములను సుఖంగా భావించరాదు అని వర్ణించి చెబుతూ ఉన్నారు ఉద్ధవునితో శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.